హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 67. నేను 16:8 విండో చేస్తా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే 5 o'clock టైంలో దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కొంచెం తీసుకుని వాటర్లో అయితే వేసి సోక్ చేసుకున్నాను. ఈరోజు అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇదేను దాల్చిన చెక్కతో ప్రిపేర్ చేసుకుని ఇవి బాగా సోక్ అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే సోక్ చేసుకున్నాను. అది నేను 11:30 టైంలో తీసుకుంటాను, అప్పటికల్లా సోక్ అయి ఉంటుంది. ఇంకా మార్నింగ్ 9 o'clock అయితే ఒక గ్లాసు వాటర్ మిలాన్ జ్యూస్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఇంకా 9:30కి బ్రేక్ఫాస్ట్లో అయితే దోశ తీసుకున్నాను. దానికోసం అయితే ముందు రోజు నైటే దోశ బ్యాటర్ కోసం ఇవి కొన్ని అయితే నానపెట్టుకున్నా. అలా ఆ దోశ ఏ విధంగా చేసుకున్నాను చెప్తాను. ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసలు తీసుకోవాలి. దానిలోకి ఒక 2 or 3 spoons మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. లేకుంటే అవాయిడ్ చేయొచ్చు, అంటే మన చాయిస్. అవి వేసుకోకుండా ఏం కాదు, కాకపోతే బాగుంటుందని చెప్పేసి ఒక 2 spoons కానీ 3 spoons కానీ యాడ్ చేసుకోవాలి. ఇంకా అందులోకి కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నీట్గాను. ఈ దోశ అయితే చాలా బాగుంటుంది. ఒక్క దోశ తీసుకున్నా కూడా స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి నైట్ అంతా కూడా ఇవి సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవన్నీ సోక్ అయి ఉంటాయి కదా, మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పప్పు అన్నీ కూడా వేసుకొని దానిలోకి ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కావాలి అంటే జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే జీలకర్ర యాడ్ చేయలేదు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇదేమీ ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పిండిని జస్ట్ అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు దోశ. జస్ట్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ అప్పటికప్పుడు మిక్సీ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది దోశ కూడాను. ఇది మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత నార్మల్ మన దోశ ఎలా వేసుకుంటామో కొంచెం పిండి వేసి అలా స్ప్రెడ్ చేసుకోవడమేను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి 2 sides కూడా కాల్చుకుని తీసుకోవడమేను. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అసలు మనకి స్టమక్ ఒక్క దోశ తింటే చాలు, స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలిగా కూడా అనిపించదు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ దోశ అయితేను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి రాగులు ఇంకా పెసలతో చేసిన దోశ, దానిలోకి అయితే కొత్తగా పట్టిన మామిడికాయ పచ్చడి వేసుకున్నాను. నేను ఈరోజు దోశల్లోకి చట్నీ ఏం చేయలేదు, ఈ చట్నీనే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్. దానికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ అది కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ ఎందుకు ఎక్కువగా వేసానంటే ఇది నేను 2 members చేస్తున్నాను, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ యాడ్ చేశాను. తర్వాత పీస్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంతవరకు యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ వెజ్జెస్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే తొందరగా వెజ్జెస్ అనేది కుక్ అవుతాయి. ఇప్పుడు కొన్ని పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. పీస్ అనేది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర ఉన్నాయి అందుకని వేసాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను 2 members చేస్తున్నాను. 2 members సరిపడినంత రైస్ అయితే యాడ్ చేశాను. ఇది మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా వెజ్జెస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వెజ్జెస్ రైస్ ఇందులోకి ఫస్ట్ మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా మిగిలిన సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం మసాలాస్ ఏమీ యాడ్ చేయము. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి, అదే కదా స్పైసీనెస్. ఇంకా కారం అవేమి వేయం కాబట్టి పెప్పర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ కొంచెం గార్లిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి గార్లిక్ పౌడర్ చాలా బాగుంటుంది ఫ్లేవరు. మెయిన్ గార్లిక్
గార్లిక్ పౌడరే ఈ రైస్కి హైలైట్. ఒకవేళ గార్లిక్ పౌడర్ మన దగ్గర లేకుంటే స్టార్టింగ్లోనే మనం ఆయిల్ వేస్తాం కదా కడాయిలో, అప్పుడే గార్లిక్ సన్నగా కట్ చేసుకుని గార్లిక్ పీసెస్ కూడా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే పౌడర్ నా దగ్గర ఉంది, అందుకని గార్లిక్ పౌడర్ వేసాను. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది కానీ బట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, అందుకని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అయితే ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి. లంచ్ బాక్స్లోకైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా చాలా మంచిది హెల్త్కి కూడా ఈ రైస్ అయితేను, ఎందుకంటే దీనిలో మనం ఏ విధమైనటువంటి స్పైసెస్ యాడ్ చేయలేదు, జస్ట్ సాల్ట్ పెప్పరే కదా యాడ్ చేసుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే గార్లిక్ ఫ్లేవర్తో ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అది. ఇంకా దానిలోకి అయితే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ టైంలో నేను ఇంకా కర్డ్ ఏం తీసుకోలేదు, అందుకని 3 o'clock టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము, ఆ టైంలో అయితే ఈరోజు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈరోజు అయితే నా ఫుడ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.